ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్భాగవతం దశమ స్కందం అధ్యాయం 20 శ్లోకం 34. దీనికి అర్థము భాష్యము చెప్పినది శ్రీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్. జై శిల ప్రభుపాద్. కృష్ణ భక్తి 4 ఆశ్రమముల జనులను వారి వారి కష్టముల నుండి దూరము చేసిన రీతి, శరత్కాలము ఆకాశమును మేఘరహితము కావించెను, పశువులను కిక్కిరిసిన జీవన పరిస్థితుల నుండి తప్పించెను, ధరణిపైని బురదను పోగొట్టెను, జలమాలిన్యమును తొలగించెను. భాష్యము: ప్రతి మానవుడు 4 ఆశ్రమములలో తనకు సంబంధించిన ఆశ్రమము యొక్క విద్యుక్త ధర్మమును తప్పక నిర్వహింపవలెను. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనునవియే ఆ 4 ఆశ్రమములు. బ్రహ్మచర్యాశ్రమమునందు బ్రహ్మచారి పలు నిమ్న కార్యములనైనను తప్పక చేయవలసి ఉండును. కానీ అతడు కృష్ణ భక్తి యందు అగ్రసరుడైనంతటా గురుజనులు అతని ఆధ్యాత్మిక స్థితిని గుర్తించి ఉన్నత కార్యములను అప్పగింతరు. భార్యాపిల్లల కొరకు చేసే అసంఖ్యాకమగు కార్యములు గృహస్థుని నిరంతరము బాధించుచుండు. కానీ కృష్ణ భక్తి యందు అగ్రసరుడైనంతటా సహజముగానే ప్రకృతి నియమానుసారము అతడు ఆనందమయమగు ఆధ్యాత్మిక కార్యముల యందు నెలకొడిన వాడై ఏదో ఒక విధముగా లౌకిక కార్యములను తగ్గించుకొను. వానప్రస్థాశ్రమమునందున్న వారు కూడా పలు కార్యములను చేయుచుందురు. ఆ కార్యస్థానములలో కృష్ణ సేవా కార్యములను చేర్చవలసి ఉన్నది. అట్లే సన్యాసాశ్రమమునందు పెక్కు సహజమైన కష్టములు కలవు. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏమనగా, సన్యాసులు పరతత్వము యొక్క నిరాకార తత్వమును ధ్యానించుటకే మొగ్గు చూపుతుందరు. క్లేశో అధికరస్తేష మవ్యక్తాసక్త చేతసాం అని భగవద్గీత యందు తెలుపబడినది. అనగా పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి ఎనున్నది మిగుల క్లేశతరము. కానీ సన్యాసి ప్రతి నగర గ్రామములందు కృష్ణ మహిమను ప్రచారము చేసడి కార్యమును చేపట్టినంతనే అతని జీవితము సుందరమగు ఆధ్యాత్మికానుభవముతో ఆనందమయమగును. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నామినే. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనికి ముందు శ్లోకం కూడా భాష్యం లేదు. దానికి పతిత యోగులు భక్తి యోగ విధానమును తిరిగి చేపట్టినప్పుడు అది వారి చిత్తములను పవిత్రమునర్చిన రీతి, పద్మములను ఉత్పన్నము కావించిన శరదృతువు జలరాశులను కూడా సహజ స్వచ్ఛతను చేకూర్చినది. కృష్ణ భక్తి 4 ఆశ్రమముల జనులను వారి వారి కష్టముల నుండి దూరము చేసిన రీతి, శరత్కాలము ఆకాశమును మేఘరహితము కావించెను, పశువులను కిక్కిరిసిన జీవన పరిస్థితుల నుండి తప్పించెను, ధరణిపైని బురదను పోగొట్టెను, జలమాలిన్యమును తొలగించెను. ఈ వర్ష శరదృతువు ఇప్పుడు మామూలుగా వర్షాకాలం రాకముందు ఎక్కడన్నా జలాశయాల్లో ఉన్నటువంటి నీరు
నదులు ఎండిపోయినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న గుంటల్లో ఉన్నటువంటి నీరు ఇదంతా కూడా కలుషితమవుతుంది. దాన్ని శుద్ధి చేయాలా అంటే మనం కృత్రిమంగా ఎంత ప్రయత్నించినా కానీ ఉపయోగం లేదు. వర్షం పడాలి. వర్షం పడితే పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు వస్తుంది. సో అట్లాగే ఈ కృష్ణ భక్తి అన్నటువంటిది 4 ఆశ్రమాల వారికి రకరకాలైనటువంటి కష్టాలు ఉంటాయి, క్లేశాలు ఉంటాయి. మరి ఆ 4 ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థము, సన్యాసం. ఏ ఆశ్రమంలో తగ్గ సమస్యలు ఆ ఆశ్రమంలో ఉంటాయని. సో బ్రహ్మచారి భవిష్యత్తు జీవనం కోసం ఇప్పుడేంటి అంటే బ్రహ్మచర్యం అన్నటువంటిది జీవితానికి ఒక ఫౌండేషన్ లాంటిది. ఫౌండేషన్ బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది. బ్రహ్మచర్యం అనేటువంటిది సక్రమమైనటువంటి అలవాట్లు, సక్రమమైనటువంటి ఆలోచన స్థితి, ఇవన్నీ కూడా ఎప్పుడైతే బ్రహ్మచారి కలిగి ఉంటాడో అప్పుడు భవిష్యత్తు అన్నటువంటిది బాగుంటుందన్నమాట. భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా బ్రహ్మచారి ఏంటి? విద్యను అభ్యసించేటువంటి సమయం అది. విద్య ఎందుకు అభ్యసించాలా? భవిష్యత్తులో ఉద్యోగం కోసం. ఉద్యోగం దేనికి? జీవించడానికి. మనం ఈ భౌతిక జగత్తులో జీవించి ఉన్నంత వరకు ఈ శరీరానికి పోషణ అన్నటువంటిది అవసరం కదా. ఆ పోషణ లేకపోతే మనం కష్టం అవుతుంది. సో అందువల్ల దానికి ఏం కావాలా? విద్య కావాలి. విద్య కావాలి. మరి విద్యార్థి దశలో అన్ని రకాలుగా ఉత్తీర్ణుడు అవ్వాలా అంటే అతనికి విద్య పట్ల ఏకాగ్రత అన్నటువంటిది ఉండాలి. కానీ బ్రహ్మచర్యం ఏంటి అంటే అప్పుడే ఆడు పెరుగుతూ ఉన్నాడు. శరీరం అంతా కూడా, మనసు రకరకాలుగా ఉంటుంది. అంటే ప్రపంచం అప్పుడే వాడికి ఏదో తెలిసి వచ్చినట్టుగా ఉంటుంది. అంతా కూడా భ్రాంతిగా ఉంటుంది. ప్రతిదీ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. వాడికి ఏందో అబ్బా 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 అంత భ్రాంతి ప్రతిదీ కూడా. తర్వాత తెలుస్తుంది భ్రాంతి వల్ల ఏం లేదురా ఈ ప్రపంచం అని. కానీ వాడికి ఏంటంటే అంత కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఈ ప్రపంచంలో ఏదో ఎంజాయ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంది అన్నట్టుగా బ్రహ్మచారిని ప్రేరేపించి ఇంద్రియాలు, మనస్సు వాడిని నిలవనీయకుండా చేస్తూ ఉంటాయి. అందుకనే శాస్త్రాలు చెప్పారు. ఏం చెప్పారు? బ్రహ్మచారి శతమర్కటం అన్నారు. బ్రహ్మచారి ఒక్క కోతి కాదంట, శతమర్కటం. సో ఒక్క కోతే కుదురుగా ఒక దగ్గర ఉండదు. ఎప్పుడైనా చూసారా కోతికి అమ్ము కూర్చోవడం? ఉండదు. కానీ బ్రహ్మచారి చాలా కోతులతో సమానం, శతమర్కటం. సో అందువల్ల కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తికి, గురువు బ్రహ్మచారికి ఆ మనస్సును ఎట్లా నిగ్రహించాలా అనేటువంటి శిక్షణనిస్తాడు. ఏకాగ్రత కృష్ణ భక్తి ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం ప్రవచనం చెప్పేటప్పుడు చెప్తాం, అయ్యా వినండి అంటాం. ఎందుకోసం? వినలేదు అంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రవచనంలో చెప్పేది వినేటట్టుగా, నేను ఇంతకుముందు చెప్పాను, టీచరు పాఠం చెప్తూ ఉంటాడు. ఆ టీచర్కి అర్థమవుతుంది వీడి మైండ్ ఎక్కడో ఉందని చెప్పి. వీడి టీచర్ని చూస్తూ ఉంటాడు, అట్లా చూస్తూ ఉంటాడు. టీచరు ఏం చెప్పానంటాడు. ఏదో చెప్పారు సార్, ఖచ్చితంగా చెప్పారు సార్, ఏదో చెప్తానే ఉన్నారు సార్, గంట సేపు నేను చెప్తానే ఉన్నారు సార్. అరే ఏం చెప్పాను చెప్పు, మనసు అక్కడ ఉంటే కదా ఏం చెప్పాను చెప్పడానికి. సో మనకి ఇక్కడ అది బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, సన్యాసి అయినా ఒక మాల ఒకటి ఇచ్చేసి నువ్వు జపం చేసి ఆ మంత్రాన్ని వినాలయ్యా అంటాం. అవునా కాదా? ఇప్పుడు అది ఆ మాల తీసుకొని ఆ మంత్రాన్ని వినడం అలవాటు చేస్తే ఆ మనసు అటు ఇటు పరిగీయకుండా దానికి శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఆ శిక్షణ పొందినటువంటి బ్రహ్మచారి విద్యాలయానికి వెళ్ళినప్పుడు టీచర్ చెప్పేటువంటి పాఠము
వాడు మనసు అటు ఇటు పోకుండా మంత్ర జపం వల్ల వాడు శిక్షణ పొంది ఉన్నాడు కాబట్టి వాడికి ఆ మనసును నిలిపేటువంటి నైపుణ్యం వాడిలో ఉంది కాబట్టి ఎప్పుడైతే అయ్యవారు చెప్తూ ఉన్నాడో దాని మీద ధ్యానం పెడతాడో అప్పుడు వాడికి అది వచ్చేస్తుంది. చాలామంది విద్యార్థులు నాకు తెలిసి ఏకాగ్రత ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు మళ్ళీ అయ్యవారు చెప్పిన తర్వాత మళ్ళీ చదవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఒకసారి వింటే దాన్ని గ్రాస్ప్ చేసుకుంటారు. 100 సార్లు దాన్ని బట్టి అది ఎవరికి అంటే వాడికి మనసు నిలకడగా లేనోడు వాడు చదువుతూ ఉంటాడు, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి వాడికి అది గుర్తుండదు. సో మరి అది బ్రహ్మచారికి ఉపయోగపడుతుందా లేదా? తర్వాత అదే కాకుండా బ్రహ్మచర్యంలో ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అన్నటువంటిది కూడా చాలా కష్టతరమైనటువంటి విషయం. ఈ మనసు అనేటువంటిది ఇంద్రియాలను ఎట్లా నిగ్రహించాలా? ప్రభుపాదుల వారు మెకానిజం చెప్తారు. ఏంటి ఆ మెకానిజం? ఈ శరీరం అనేది ఒక వాహనం, మనసు అనేది స్టీరింగ్, తర్వాత ఇంద్రియాలు అన్నటువంటివి ఒక రథము, 5 గుర్రాలు ఉన్నాయి. దానికి ఉండే కళ్యాలు వచ్చి మనసు, నడిపించేవాడు బుద్ధి, ప్రయాణికుడు ఆత్మ. సో ఇప్పుడు రథం నడిపించేవాడు కానీ కారు నడిపించేవాడు కానీ ఆ కళ్ళాలు తన చేతిలో ఆధీనంలో పెట్టుకోవాలన్నా, స్టీరింగ్ తన ఆధీనంలో పెట్టుకోవాలన్నా, లేకపోతే స్టీరింగ్ ఎడ తిరిగితే వీడు ఎడ తిరుగుతూ ఉండాలన్నా? స్టీరింగ్ ఎడు తిరిగితే వాడు ఇటు తిరిగిపోవాలి, అవునా? స్టీరింగ్ని వాడు కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు బ్రహ్మచారి కానీ, గృహస్థ కానీ, వానప్రస్థ కానీ, సన్యాసి కానీ, ఎవరైనా కానీ ఈ ఇంద్రియాలు ఏంటి అంటే లాగుతూ ఉంటాయి. అప్పుడు ఆ ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలా? ఆ మనసు అనే కళ్ళని ఎవరు అదుపులో పెట్టుకోవాలా? బుద్ధికి బలము ఎప్పుడు వస్తుంది? జ్ఞానము సాధన ద్వారా బుద్ధికి బలం వస్తుంది. గుర్రం ఇట్లా లాగుతుంది, పోకూడదు, అక్కడ పోకూడదు. మళ్ళీ ఇటు పక్కకి లాగుతుంది, అటు కూడా పోకూడదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ డౌన్ ఉంది, కానీ ఆ డౌన్లో గుర్రం కొంచెం పచ్చగడ్డి చూసింది. ఆ పచ్చగడ్డి చూసేసి అది అనుకుంటుంది గుర్రం నడిపించాల్సింది పోనిచ్చి గడ్డి మేస్తామని చెప్పి దానికి ఆలోచన, ఆశ కలిగి ఆ రోడ్డు దిగేస్తామని చెప్పి అనుకుంటుంది. అది రోడ్డు దిగేస్తే ఏమవుతుంది? కూర్చున్న పరిస్థితి ప్రాబ్లం అయిపోద్ది కదా. అప్పుడు అది రోడ్డు దిగేయాలా అని ప్రయత్నం చేసినప్పుడు ఈ నడిపించేవాడు ఏం చేస్తాడు? ఆ కళ్యాణ్ని గట్టిగా లాగుతాడు, ఇటు పక్కకు లాగుతాడు. సేమ్ వేలో మనకు కూడా ఏదో చేయకూడనిది అక్కడ కనిపిస్తుంది, అప్పుడు దాని పక్కకి మనసు లాగేస్తుంది ఇంద్రియాల ద్వారా. ఈ బుద్ధి ఏం చేయాలంటే ఇది చేయకూడదు కదా, ఆపే, వెళ్ళడానికి లేదు. ఇవన్నీ కూడా ఇంద్రియాలు చాలా బలహీనం, వాటిని అదుపులో పెట్టుకోవాలి సాధన వల్ల, జ్ఞానం వల్ల. ఆ బుద్ధికి బలం ఎప్పుడు వస్తుంది అంటే సాధన చేసినప్పుడు, ఈ జ్ఞానం వల్ల బలం వస్తుంది. నేను చిన్నప్పుడు ఒకసారి మా బంధువు ఒక ఆయనతోటి హైదరాబాద్కి ఏదో పని మీద వెళ్తూ నన్ను తీసుకెళ్ళాడు అనమాట. అక్కడ కోటి దగ్గర రోడ్లో వెళ్తూ ఉంటే అక్కడ ఒక మిరపకాయ బజ్జీల షాప్, ఫేమస్ షాప్ అంట, నాకు తెలీదు, ఆ బంధువు చెప్పాడు, చాలా ఫేమస్ ఇది ఇక్కడ అన్నాడు. ఆ వాసన, ఆ షాపు అది వచ్చేసరికి ఆయనకి బ్రేక్ పడిపోయింది అక్కడ. అంకుల్ వెళ్దామంటే ఉండు, ఇక్కడ బజ్జీలు చాలా బాగుంటాయి. ఏ రకంగా ఉంటాయంటే ఆ ఇంద్రియం ఆ పక్కకు లాగుతుంది. మరి అది మనం చేయదగిందా, చేయకూడనిదా అనేటువంటి స్కానింగ్ చేసేది ఎవరు అంటే బుద్ధి. మనం ప్రవచనాల్లో వినుంటాం, భగవద్గీతలో వినుంటాం, ఇది నిషిద్ధమైనటువంటి కర్మలు, ఇవి పాపాలు, ఇది చేయకూడదు అని వినుంటాం. ఎవడో ఒక స్నేహితుడు వస్తాడు, వచ్చి అరే మనం పార్టీ చేసుకుందాం రాత్రి అని ఏదేదో చెప్తాడు. అప్పుడు ఇమీడియట్గా ఏంటి అంటే మనం ప్రవచనాల ద్వారా వీటన్నిటి ద్వారా
మనిషి చేయకూడని పనులు ఏంటి అనేటివి తెలిసినప్పుడు అప్పుడు ఆ మనిషి ఆ బుద్ధి ఏం చేయాలంటే ఆ మనసు అంటుంది, ఓ పార్టీ అంట చాలా బాగుంటుందంట, పోదాం, అది ఇది అంటుంది. బుద్ధి ఏం చేస్తుంది, పోకూడదు, మనం అవి చేయకూడని పనులు చేయకూడదు అని నియంత్రిస్తుంది. అది నువ్వు కృష్ణ భక్తి భావనలో ఉన్నావు, తెలుసుకున్నావు కాబట్టి ఆ బుద్ధే మనసు ఏం చెప్తే అది మనుషులు చేసుకుంటూ పోతూ ఉంటారు. దాని పర్యవసానం ఏంటి? పాపకర్మ వస్తుంది. ఆ పాపకర్మ వల్ల ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఈ రోజుల్లో జనాలకి సుఖదుఖాలకు కారణం కూడా ఏం అవగాహన లేదు. వాళ్ళు పాపాలు చేసుకుంటూ చేసిందే చేస్తూ, అరే దుఃఖాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో ఏంటో, గుళ్ళు గోపురాలు తిరుగుదాం, లేకపోతే స్వామీజీల దగ్గరికి తిరుగుదాం, లేకపోతే జాతకాలు చెప్పించుకుందాం, ఇవన్నీ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అసలు నీ దుఃఖం నీ చేతుల్లో ఉంది. నీ దుఃఖం నీ చేతుల్లో ఉంది. నువ్వు చేసే కర్మను బట్టి నీకు దుఃఖాలు వస్తూ ఉన్నాయి. సో ఆ కర్మ నిషిద్ధమైన కర్మలు, నిషిద్ధమైనటువంటి కర్మలు. ముఖ్యంగా నిషిద్ధమైన కర్మలు ఏంటి? ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. ఆ 4 పాదాలను పడగొట్టేటువంటి 4 దుశ్చర్యలు ఏంటి అంటే మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం. ఈ 4 దుర్వ్యసనాలు. ఆ దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలంటే మనసుకి నిగ్రహ శక్తి ఉండాలా, ఇచ్చేటువంటి బుద్ధి బలంగా ఉండాలా. దాన్ని ఇచ్చేటువంటిదే కృష్ణ భక్తి. ఇక్కడ ఏం చెప్తున్నారు? కృష్ణ భక్తి 4 ఆశ్రమముల జనులను వారి వారి కష్టముల నుండి రక్షించును. వారి వారి కష్టాల నుంచి రక్షిస్తుంది. ఇప్పుడు మనం చూసాం, ఈ కృష్ణతత్వాన్ని ప్రచారం చేయడం వల్ల మన దేవాలయానికి చాలామంది వస్తున్నారు. వాళ్ళు భక్తి మార్గంలో వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. వాళ్ళ పూర్వాశ్రమాన్ని కానీ మనం చూస్తే, ఒక ఆయనకి తాగుడు అలవాటు ఉంది, ఒక ఆయనకి తినేది అలవాటు ఉంది, ఇంకొక ఆయనకి ఇంకేదో జోదం అలవాటు ఉంది. అవన్నీ కూడా వాళ్ళు ఏంటి అంటే భక్తి మార్గంలోకి రావడం వల్ల వదిలేశారు. ఎట్లా వదలగలిగారు? ప్రభుపాదుల వారు చెప్పారు, సైకిల్లో పోయేవాడికి స్కూటర్ ఇస్తానంటే వదిలేస్తాడు సైకిల్, అయితే పెట్రోల్ కూడా ఇస్తానని చెప్పాలి స్కూటర్తో పాటు. సో అదే రకంగా సైకిల్ అదే వాడికి ఉన్నతమైనది ఏదైనా ఇచ్చి అదమైంది వదిలేయమంటే సిద్ధమైపోతాడు. సో భగవద్భక్తి, కృష్ణ భక్తి అన్నటువంటిది ఏంటి అంటే ఉన్నతమైనటువంటి రుచి. మన ఆశ్రమానికి వచ్చేటువంటి వాళ్ళు ఇంతకుముందు రకరకాల వ్యసనానికి లోబడి ఉన్నా కానీ ఈరోజు వాటన్నిటిని వదలగలిగారు. అంటే ఏంటి అంటే భక్తి అన్నటువంటిది ఉన్నత రుచి కాబట్టి వాటిని సులభంగా వదిలేయగలిగారు.